సేమ్ హౌస్ కి ఒక కాంట్రాక్టర్ 38 లాక్స్ కోట్ ఇచ్చాడు. ఇంకో కాంట్రాక్టర్ 51 లాక్స్ కోట్ ఇచ్చాడు. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ షాకింగ్ విషయం ఏంటంటే కరెక్ట్ బడ్జెట్ ఎంతో ఓనర్ కి కూడా క్లారిటీ ఉండకపోవడం. సేమ్ డ్రాయింగ్స్, సేమ్ ప్లాట్, సేమ్ హౌస్, మరి 13 లాక్స్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఏ కాంట్రాక్టర్ జెన్యూన్? ఏ కోర్టులో ఎక్స్ట్రా ప్యాడింగ్ ఉంది? హౌస్ ఓనర్ కి ఇది అసలు ఎలా తెలుస్తుంది? దానికి ఆన్సర్ క్యూఎస్ రిపోర్ట్ లో ఉంటుంది. చాలా మందికి క్వాంటిటీ సర్వేయింగ్ అనే ప్రొఫెషన్ గురించి సరిగా తెలియదు. అసలు ప్రాబ్లం ఏంటంటే క్యూఎస్ రిపోర్ట్ లేకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి చాలా ఫ్యామిలీస్ అన్నోయింగ్లీ 2 to 5 lakhs వరకు ఎక్స్ట్రా స్పెండ్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే మీరు కార్ కొనేటప్పుడు ప్రైస్ తెలియకుండా కొనరు, ల్యాండ్ కొనేటప్పుడు డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా కొనరు. మరి లైఫ్ లో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిన హౌస్ బిల్డ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ క్వాంటిటీస్, బడ్జెట్ తెలియకుండా ఎలా స్టార్ట్ చేస్తారు? ఆ క్లారిటీ కోసమే క్యూఎస్ రిపోర్ట్. క్యూఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ హౌస్ కి ఎగ్జాక్ట్ గా ఎంత మెటీరియల్ అవుతుంది, ఎంత బడ్జెట్ అవ్వాలి అనేది ముందే క్యాలిక్యులేట్ చేస్తారు. ఫౌండేషన్ కి ఎంత కాంక్రీట్ అవుతుంది, ఎంత స్టీల్ కావాలి, వాల్స్ కి ఎంత బ్రిక్స్ అవుతుంది అని ప్రతిదీ క్వాంటిటీ డ్రాయింగ్స్ ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. కరెంట్ మార్కెట్ రేట్స్ ప్రకారం అప్రాక్సిమేట్ బడ్జెట్ కూడా ప్రిపేర్ చేస్తారు. అంటే ఓనర్స్ దగ్గర యాక్చువల్ నంబర్స్ ఉంటాయి. కానీ అది లేకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఓనర్ మోస్ట్లీ కాంట్రాక్టర్ చెప్పిన నంబర్స్ మీదే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అందుకే చాలా మంది మెటీరియల్స్ ఎక్కువ కొనడం, రాంగ్ కొటేషన్స్ యాక్సెప్ట్ చేయడం, అన్నెసెసరీ వేస్టేజ్, బిల్లింగ్ కన్ఫ్యూజన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కానీ క్యూఎస్ రిపోర్ట్ ఉంటే కాంట్రాక్టర్ కోర్టులో ట్రాన్స్పరెంట్ పెరుగుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. హైదరాబాద్ లో ఒక హౌస్ ఓనర్ కి 3 కాంట్రాక్టర్ కోర్ట్స్ వచ్చాయి. 36 లాక్స్ నుంచి 48 లాక్స్ వరకు. తర్వాత క్యూఎస్ రిపోర్ట్ ప్రిపేర్ చేశారు. అప్పుడు మార్కెట్ రేట్స్ అండ్ రిక్వైర్డ్ క్వాంటిటీస్ ప్రకారం యాక్చువల్ బడ్జెట్ 34 లాక్స్ దగ్గరే సెటిల్ అయింది. ఆ రిపోర్ట్స్ తో కాంట్రాక్టర్ తో మళ్ళీ డిస్కస్ చేశాక ఫైనల్ గా అరౌండ్ 3 లాక్స్ సేవ్ అయ్యాయి. రీజన్ సింపుల్, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వక ముందే యాక్చువల్ నంబర్స్ వాళ్ళకి క్లియర్ గా ఉన్నాయి. అందుకే కాంట్రాక్టర్ చెప్పిన కోట్ ని బ్లైండ్ గా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. మెటీరియల్స్ కొనేటప్పుడు గెస్సింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. బిల్లింగ్ వచ్చినప్పుడు వెరిఫై చేయడానికి ప్రాపర్ డేటా వాళ్ళ దగ్గరే ఉంది. అదే క్యూఎస్ రిపోర్ట్ వాల్యూ. ఫైనల్ గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హౌస్ కన్స్ట్రక్షన్ లో బడ్జెట్ కంట్రోల్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాక కాదు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వక ముందే స్టార్ట్ అవుతుంది. క్యూఎస్ రిపోర్ట్ మీకు ఆ ప్లానింగ్ క్లారిటీ ఇస్తుంది. మీ ప్లాట్ సైజ్ ఎంతో కమెంట్ చేయండి. మీ ప్రాజెక్ట్ లో క్యూఎస్ రిపోర్ట్ ఎగ్జాక్ట్ గా ఏం కవర్ చేస్తాడో చెప్తాం. మీరు క్వాంటిటీ సర్వేయింగ్ ఫీల్డ్ లో కెరీర్ బిల్డ్ చేయాలి అనుకుంటుంటే ఇలాంటి ప్రాక్టికల్ కన్స్ట్రక్షన్ ఇన్సైట్స్ కోసం మా పేజ్ ని ఫాలో చేయండి.